గూగుల్ తల్లిని ఎడ్డిగా నమ్మితే ఏ గుట్ట మీద తీసుకుపోయేది తెలియదు, ఏ గుండంలో ముంచేది తెలియదు అని ఇదివరకు మస్తు సార్లు చెప్పుకున్నాం కదా. టెక్నాలజీని ఎంత నమ్ముకున్నా కామన్ సెన్స్ కొంచెం వాడాలని కూడా చెప్పుకున్నాం. అయినా సరే వాళ్ళని వీళ్ళని అడిగేదేంది అని నావిగేషన్ను నమ్ముకొని నాన్ సింక్ అడ్రస్కు పోతున్నారు చాలా మంది. సరే అట్లా పోయేటోళ్ళు అంటే మళ్ళీ ఎట్లనో తిప్పలు పడి వస్తారు. కానీ గ్రూప్ 2 పరీక్ష రాసే గీ అన్న కూడా గూగుల్ మ్యాప్ను నమ్మి పోయినందుకు ఎగ్జామ్ రాసేటందుకు ఎంట్రీ దొరకలేదట పాపం. గూగుల్ మ్యాప్ల మీద కంప్లీట్గా డిపెండ్ అయితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుందన్న ముచ్చట చెప్పుకున్నాం కదా. గ్రూప్ 2 రాద్దామని గూగుల్ మ్యాప్ని నమ్ముకొని పోయిన ఈ ఇద్దరికైతే అదే అయిందట పాపం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారంకెళ్ళి కోదాడల పరీక్ష సెంటర్ పడ్డదని గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినట ఈ మల్సూర్ అన్న. అయితే వాగ్దేవి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీల నడుమ గూగుల్ మ్యాప్ కు క్లారిటీ ఇచ్చుడు మర్చిపోయిండు. ఇంకేందిగా రాంగ్ సెంటర్ కు పట్టుకపోయింది చక్కగా. మాకు వాగ్దేవి కాలేజ్ అనేది 2 సెంటర్లు కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల ఈ రోజు లేట్ అయిపోయింది. ఇక్కడ డిగ్రీ కాలేజ్ అక్కడ వెళ్ళాము, ఇంకోటేమో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. 2 డిగ్రీ కాలేజ్ సరిగ్గా ప్రాపర్ అడ్రస్ ఇవ్వకపోయినా ఈరోజు నేను ఎగ్జామ్ కోల్పోయాను. ఇక చింతపల్లికి వెళ్ళి గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని వచ్చిన ఈ శేఖర్ అనేట ఆయన కథ కూడా అదే అయింది. పొద్దుగాల 9 లోపట ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్ కు చేరుకోవాల్సినోడు గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకున్న పాపానికి వేరే ఇంజనీరింగ్ కాలేజ్కి ఏరినట. సెంటర్ ఇది కాదని ఎరకై మళ్ళా మందిని అడుక్కుంటూ పోయేటాలకు అసలు ముహూర్తం మించే పోయిందట పాపం. ఆగు 5 నిమిషాలు దాటిందట. ఇక ఏడ రానిస్తారు. 1 నిమిషం లేట్ అయినా చలో నికాలో బై ఆసే అని అంటున్నారా. గూగుల్ మ్యాప్లను నమ్ముకున్న వాళ్ళ కథ గిట్టుంటే ఇక నిమిషం లేట్ అయినా నాట్ అలౌడ్ అని ఎరుకున్న ఆఖరి నిమిషంలో ఆపసోపాలు పడుకుంటూ వచ్చేటోళ్ళు ఎప్పటికీ ఉండనే ఉంటారు. ఇగో పట్నం ఇబ్రహీంపట్నం సెంటర్ కాడ లాస్ట్ 2 minutes లాస్ట్ 1 minute అని చెప్తుంటే ఎట్ట ఉరుకొస్తున్నారో చూడిగా. ఆగో మర్చిపోయి హెల్మెట్ లోపలికి పట్టుకపోతుండు. ఇక ఇంకొక ఆయన ఈపుకు బ్యాగ్ వేసుకొని చక్కగా లోపలికి పోతుండు. ఇక ఆలస్యమైన వాళ్ళ గోస అయితే మామూలుగా లేదు పో. బస్సు లేట్ అయిందని కొందరు, బండిలో పెట్రోల్ ఒడిచిందని ఇంకొందరు, అడ్రస్ దొరకలేదని మరికొందరు. ఇట్లా ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. లోపలికి రానియకుంటే కళ్ళకి నీళ్లు దుంకుడు ఒక్కడే తక్కువైంది పరీక్ష మిస్ అయిన వాళ్ళకైతే. ఏళ్ళు కష్టపడి ఏం ఫాయిదా అని మస్తు నారాజు అవుతుర్రు. కానీ ఎవరికి ఎన్ని కారణాలున్నా కండిషన్ మాత్రం అందరికి 1 minute ఏనాయే.